వేదిక మీద ఉన్న మన పార్టీ జిల్లా నాయకులు ఎర్రా శ్రీనివాసరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అందరికీ కూడా ఈరోజు ఖమ్మం పార్లమెంటు పరిధిలో సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి రామ్ సహాయం రఘురామరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు పార్టీ జిల్లా కమిటీ నుంచి తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఇవాళ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వైపు ఇండియా కూటమి, రెండో వైపు ఎన్డీఏ కూటమి పోటీ చేస్తున్నది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. దాని ప్రధానమంత్రిగా మోడీ 10 సంవత్సరాల పాటు ఉంటున్నాడు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో చేసిన వాగ్దానం ఏది కూడా ఈ రోజు వరకు అమలు చేయని పరిస్థితి మోడీకి ఉన్నది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఈ రోజుకి ఇవ్వాల్సి వస్తే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ 10 సంవత్సరాల కాలంలో 1.5 కోట్ల ఉద్యోగాలు తీసేశాడు. ఇది మోడీ నిర్వాహకం. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు 100 రోజులు తగ్గిస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎన్నడూ లేనంత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. 70 రూపాయల పైన రేషన్ బియ్యం అమ్ముతున్న పరిస్థితి అలా అవపడుతున్నది. అట్లాగే ఉప్పు కానీ పప్పు కానీ అనేక వస్తువులు బాగా పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లా అదేవిధంగా ఈ 10 సంవత్సరాల కాలంలో హిందువుల మధ్యన, ముస్లింల మధ్యన, క్రిస్టియన్స్ మధ్యన, హిందువుల మధ్యన, లేదు కులాల మధ్యన తగాదాలు పెట్టి ఈ 10 సంవత్సరాలు పరిపాలించిన తప్ప ఇంకోటి కాదు. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా ఇప్పటివరకు ఇట్లా అబద్ధాలు మాట్లాడిన ప్రధానమంత్రి మనం చూడలేదు. ఎన్ని అబద్ధాలు అంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల తాలిబోట్లు తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పి మాట్లాడటం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. అంటే 50 సంవత్సరాలు దేశంలో పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల కాలంలో తీసి ఏమి హిందువుల తాలిబోట్లు తీసి ముస్లింలకు ఇవ్వలేదే. అదేవిధంగా హిందువుల ఆస్తులు తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. అది కాకపోతే నవాబులు, జాగీర్దారులకి ఇండియా కూటమి అనుకూలంగా ఉంటుందని మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాహుల్ గాంధీ గెలవాలని చెప్పి పాకిస్తాన్ కోరుకుందని చెప్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గమైన మన మాటలు ఇంకేమైనా ఉన్నాయా? ఈయన మీద ఈసీ వెమ్మటే మన యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈసీ కూడా ఇవాళ యాక్షన్ తీసుకున్న పరిస్థితి అవపట్లేదు. అదేవిధంగా 3వసారి అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే రిజర్వేషన్ రద్దు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా దేశంలో ఈ ప్రయత్నాలన్నీ కూడా బీజేపీ మళ్ళీ 3వసారి అధికారులకు వస్తే జరుగుతాయి. కాబట్టి మోడీ రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ కానీ బీజేపీ కానీ అత్యధిక సీట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్కి బుద్ధి రావట్లేక ఒకసారి అహంభావంతో ఓడిపోయాడు. మళ్ళీ ఇంకా అదే మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. బీజేపీకి సహకరించే పరిస్థితి అవపడుతున్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీని, బీఆర్ఎస్ని రెండింటిని ఓడించి అత్యధిక సీట్లు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఖమ్మం నియోజకవర్గంలో రామ్ సాయం రఘురామరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సిపిఎం పార్టీ ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లకు గాను 16 సీట్లలో కాంగ్రెస్ను బలపరుస్తుంది. 1 సీట్లో భువనగిరిలో సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది. వాస్తవంగా పొత్తు ధర్మం చూస్తే 1 సీటుకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా అనుసరించట్లే. అయినా కూడా సిపిఎం పార్టీ ఈ దేశంలో మోడీని ఓడించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కర్తవ్యాన్ని తీసుకొని పనిచేస్తున్న పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి పార్టీ జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.